నమ్మిన సిద్ధాంతం కోసం అంకిత భావంతో పనిచేసిన నేత రామోజీ షణ్ముఖ అంటూ వక్తలు కొనియాడారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ఎస్ఎస్ నేత రామోజీ షణ్ముఖ సంతాప సభ హైదరాబాద్ కొత్తపేటలో ఎలిమినేటి మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. సభలో బీజేపీ నేత మురళీధరరావు మాట్లాడుతూ మితభాషి షణ్ముఖ అంటూ పేర్కొన్నారు. ఢిల్లీలో ఉండగా ఆయన మరణ వార్త తనను షాకింగ్కు గురిచేసిందన్నారు. నమ్మని సిద్ధాంతం కోసం అంకిత భావంతో పనిచేసిన షణ్ముఖ స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపారని సభలో పాల్గొన్న వక్తలు కొనియాడారు. కాగా షణ్ముఖ కుటుంబ సభ్యులను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పరామర్శించి నివాళులర్పించారు. ఆయన ఎమర్జెన్సీలో కూడా నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకించేటందుకు కృషి చేసిన వ్యక్తి మేమంతా. షణ్ముఖాచార్య కూడా క్రియాశీలకమైన భూమికను అవలంబించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవన పర్యంతరం అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఉన్నారంటే షణ్ముఖాచారి. అది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక దశాబ్దాలుగా షణ్ముఖ గారితో వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయమైనటువంటి విపరీతమైనటువంటి ప్రగాఢమైనటువంటి సంబంధం కలిగినటువంటి వ్యక్తులను నేను చూస్తున్నాను. చాలా రోజుల నుంచి షణ్ముఖ గారితో నేను మధ్యన కలుస్తున్నప్పటికీ 22, 23 డిసెంబర్ బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం అని ఏర్పాటు చేసిన సందర్భంగా నేను ఢిల్లీలో ఉన్నాను. ఇది ఒక సడన్ షాకింగ్ న్యూస్గానే నాకు మిగిలింది. మనం చాలాసార్లు అనారోగ్యంగా ఉంటున్నప్పుడు చాలామంది విషయంలో మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఎప్పుడైనా ఈ వార్త రావచ్చు అనేటువంటి విషయం, కాబట్టి మనకు అది షాక్ కలగదు. షణ్ముఖ గారి విషయంలో అలాంటిది ఏం లేకుండే నాకు అనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఈ మోటివేషన్ దొరికింది, ఎలా పనిచేస్తున్నాము ఏంటి అని చెప్పి ఒకసారి మననం చేసుకున్నప్పుడు కానీ కొద్దిగా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కానీ ఇలాంటి ఒక జీవితాలు షణ్ముఖన్న లాంటి వాళ్ళు సంస్థ సిద్ధాంతం కోసము ఎలా పనిచేశారు అనేటువంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటి సంఘటనలు అనేటువంటివి మనిషిని ఈ సిద్ధాంతం వైపుకి ఈ ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తలకి మరింత స్ఫూర్తినిచ్చి ముందుకు నడవడానికి అది ప్రేరకంగా మారుతుంది. అది ప్రత్యక్షంగా నేను దానికి ఒక ఉదాహరణగా నేను భావిస్తాను. విద్యార్థి పరిషత్తు దేశం మొత్తం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.